अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటున్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. హజరత్ అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే ఈ యొక్క సహాబా ఒకసారి ఇంకొక సహాబా అయిన తోటి ట్రావెలింగ్ అంటే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సహాబా ఏం చెప్పారంటే, నేను ఒకసారి జరీర్ బిన్ అబ్దుల్లా బజలీ రజల్లా గారితో పాటు ఒకానొక ప్రయాణంలో నేను బయలుదేరాను ఆయనతో పాటు. అప్పుడు ప్రయాణంలో ఆయన నాకు అనేక రకాల సేవలు చేయడం కోసం, నాకు అనేక రకాల సహాయ సహకారాలు అందించడం కోసం, నాకు నిత్యం సేవ చేయడం కోసం రకరకాలుగా ప్రయత్నించేవారు. కానీ నేను ఆయన ముందు చిన్నవాడిని. కానీ అయినా సరే ఆయన నాకు సహాయం చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నించేవారు. అందుకని నేను ఆయనకు దయచేసి మీరు ఇలా చేయకండి అని నేను ఆయన్ని విన్నవించుకున్నాను. అయినా సరే దానికి ఆయన ఏం చెప్పారంటే, అనేక మంది అన్సారీ ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడు సహాయ సహకారాలు చేసేవారు, ఆయనకి ఎన్నో సేవలు చేయడం కోసం ప్రయత్నించేవారు అన్సారీ ముస్లింలు. మరి నేను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను, ఎప్పుడైతే అన్సారీ ముస్లింలు నాకు కలుస్తారో నేను కూడా వారికి సహాయం చేయాలి, నేను కూడా వారికి సేవ చేయాలి అని నేను ఒక ప్రతిజ్ఞ పూనాను. అందుకోసం మరి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎంతగానో ఇష్టపడేవారు, ఆయనకు సహాయం చేసేవారు. మరి నేను కూడా ఈ యొక్క అన్సారీ ముస్లింలకి నేను కూడా సహాయం చేయాలని అనుకున్నాను అని ఈ యొక్క సహాబా గారు తెలియజేశారు. మరి ఇక్కడ విషయం ఏంటంటే, హజరత్ అనస్ రజల్లాహు గారు కూడా అన్సార్కు చెందినటువంటి ఒక వ్యక్తిగా ఈ యొక్క హదీస్లో మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేదు. పెద్దవారు కూడా చిన్నవారికి సహాయ సహకారాలు చేసుకునేవారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కోసారి తనకంటే చిన్నవారు కానీ లేదా చిన్న పిల్లలు కనిపించినా కూడా తానే ముందుగా సలాం చేయడం కోసం ఒక్కోసారి ప్రయత్నించేవారు. మరి ఇలా ఇటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ హెచ్చు తగ్గులు భేదభావాలు ఎటువంటివి లేవు. ఇక్కడ అందరూ మనుషులే, అందరం సమానమే. మరి ఇక్కడ దేవుడు ఒకరిని పేదవారుగా, ఒకరి ధనికుడుగా, ఒకరిని ఒక్కొక్క రకంగా కొన్ని ఉపాధి ఇచ్చి, కొంతమందికి ఉపాధి తీసుకొని, కొంతమంది ఉపాధి లేకుండా కొంతమందికి ఇచ్చి తీసుకొని, ఇలా రకరకాలుగా దేవుడు వారిని పరీక్షిస్తాడు. అంత మాత్రాన ఇక్కడ మనందరం కూడా మానవులమే మరియు మనందరం కలిసే ఉండాలి. కానీ దేవుడు ఎవరికి ఏది ఇచ్చి తీసుకుని పరీక్షిస్తూ ఉన్నాడో అది దేవుడికి వారికి సంబంధించినటువంటి విషయం. కానీ ఇక్కడ మనం మాత్రం అందరం కలిసిమెలిసి జీవించాలని